భవత్ మీడియాకు స్వాగతం. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిన తర్వాతే మహిళలకు బీసీ సబ్ కోటా వస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కొక్క అడుగు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, అలాగే బీసీ బిల్లు పెట్టాలని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. బీసీ వర్గానికి చెందిన మోదీ హయాంలో జరగకపోతే మరెప్పుడు కాదన్నారు. 76 ఏళ్ల చరిత్రలో ఏ పార్టీ కులగణన చేయలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా జనగణనలో కులగణన చేపడుతుందని తెలిపారు. కులగణన తర్వాత బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వాటా లభిస్తుందన్నారు. కులగణన తర్వాత బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెంపు వంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం. బీసీ మహిళా బిల్లులో బీసీలకు సపోర్ట్ ఇవ్వాలి, మహిళా బిల్లులో బీసీలకు సపోర్ట్ ఇవ్వాలి. ప్రవేశపెట్టాలి పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే చేశారు. ఏ కులాలకు లేనటువంటి క్రిమినల్ బీసీలకు దాన్ని వెంటనే తొలగించాలని చెప్పేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండో డిమాండ్ బీసీ బిల్లు పెట్టి, ఎందుకంటే అందరూ అవగాహన లేక మహిళా బిల్లు సబ్ కోటా అడుగుతున్నాము. సబ్ కోటా పెట్టాలంటే బీసీ బిల్లు పెట్టాలి. ఫస్ట్ బీసీ బిల్లు పెడితేనే బీసీలో మహిళా బిల్లులో సబ్ కోటా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ బిల్లుని వెంటనే అమలు చేసి దాంట్లో సబ్ కోటా పెట్టడానికి మరి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలన్నది అది పూర్తి డిమాండ్. కాబట్టి ఇప్పటి వరకు దాదాపుగా 70 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా బీసీ బిల్లు పెట్టడానికి కూడా చేతులు రాలేదు. ఎందుకంటే 50 సంవత్సరాల పాలనలో ఒక్కసారిగా బీసీల గురించి ఆలోచన చేయదా కాంగ్రెస్ పార్టీ? ఇలా ప్రతిపక్షంలో ఉండి ఓటు చోరీ కోసము కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటు నిర్బంధం చేస్తారు. కానీ మరి పార్లమెంట్ లో బీసీ బిల్లు గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? బీసీ బిల్లు పెట్టాలనే ఆలోచన కేంద్ర రాహుల్ గాంధీకి ఎందుకు రావడం లేదు? అదే ప్రైవేట్ బిల్ పెట్టు, ప్రతిపక్షంలో ఉండి ఒక ప్రైవేట్ బిల్లు పెడితే కదా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేది. నువ్వు ప్రైవేట్ బిల్లు పెట్టారు, మీరు ప్రశ్నించారు. బీసీల యొక్క రాజ్యాధికారం కోసము బీసీలకు వెన్నుముకగా ఉన్నామని చెప్పేసి మాత్రము మరి ఓడి చోరీ పక్కన పెట్టి బీసీల రాజ్యాధికారం కోసం బీసీల బిల్లు పెట్టి మరి దాని ప్రయత్నం చేయాలనేది మరి రాహుల్ గాంధీ ప్రతిపక్షాలకు కానీ అదేవిధంగా ప్రధాన పార్టీలకు కానీ మేము గుర్తు చేస్తున్నాం. ఈ కూడా బీసీ బిల్లు కోసం ప్రయత్నం చేయాలని, దాని మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరిగినా ప్రతిపక్షాలైనా ప్రైవేట్ బిల్లు పెట్టాలని. ఏది చేసినా చరిత్ర మేము దీన్ని వెల్కమ్ చేస్తున్నాం. అయితే ఇదే సందర్భంగా మేము ప్రధానమంత్రి ఫిబ్రవరి వచ్చినప్పుడు బీసీ బిల్లు కూడా పెట్టాలి, పార్లమెంట్లో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని కోరడం జరిగింది. బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెడితే ఆటోమేటిక్గా బీసీ ఉమెన్స్కు సబ్ కోటా వస్తాయి 50%. బీసీ ఉమెన్స్కు సబ్ కోటా రావాలంటే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి. పెట్టినప్పుడే బీసీ మహిళలకు సబ్ కోటా వస్తుంది. బీసీ బిల్లు లేకుండా బీసీ మహిళలకు సబ్ కోటా రాదు. ఇది టెక్నికల్ అంశం. మన బీసీ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు కూడా గమనించి మీరందరూ బీసీ బిల్లు గురించి మనం పోరాడదాం. మేమందరం ఆల్రెడీ ప్రధానమంత్రి దృష్టికి 30 సార్లు తీసుకొచ్చాము. ఇంకా అది మొన్న కూడా కలిసినప్పుడు కూడా తీసుకున్నాను. ఆ ప్రధానమంత్రి స్పందించాడు. బీజేపీ పార్టీ ఏదో బీసీలకు వ్యతిరేకమనే ముద్ర వేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది సరికాదు. ఎందుకంటే బీజేపీ పార్టీ దేశంలోనే చరిత్రలో సృష్టించే అనేక అంశాలు బిల్లులు పార్లమెంట్లో బీజేపీ పార్టీ వచ్చింది. ఒక బీసీని ప్రధానమంత్రి చేశారు. ప్రజలందరూ దేశం ఉన్న 70 కోట్ల మంది 50 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అడుగుతున్నారు ఒక బీసీని ప్రధానమంత్రి చేయాలని. ఒక బీజేపీ మాత్రమే బీసీని ప్రధానమంత్రి చేశారు. అంతేకాదు
రాష్ట్రపతి ఒక గిరిజన మహిళని చేసి, ఉపరాష్ట్రపతిని బీసీ చేసి, ఒక దళితుడిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసి, ఈ కేంద్ర మంత్రి పదవి లోపల 70 మంది నుండి 27 మంది బీసీలను కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు, 5 మంది గవర్నర్లను చేశారు. ఇంకా అనేకమైనటువంటి రంగాల లోపల బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దశల వారిగా అందరూ మొత్తం సమాజం